కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవిరెడ్డిని నియమించడంతో ఆమె పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గత 6 నెలల క్రితం చంద్రబాబు తనను కడప నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారని మాధవిరెడ్డి తెలిపారు. తాను విజయం సాధిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని కడప నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన నన్ను ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెనక్కి చూస్తే 6 నెలలకు ముందు నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించారు. 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కడప నగరంలో గడప గడప తిరుగుతూ ప్రజలకు చేరువవుతూ వస్తూ ఉన్నాను. కడప నగరంలో ప్రతి ఒక్క ఇంటికి పోయిన మహిళగా నాకు గుర్తింపు ఉంది. అలాగనే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క వర్గం వల్ల కష్టాలు నష్టాలు తెలుసుకుంటూ ఈ 6 నెలల నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను. అలాగనే ఇక ముందు కూడా ప్రతి ఒక్కరింటి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా పోరాడి గెలిచి రేపు కడప నగరం యొక్క స్వచ్ఛంగా శాంతియుత వాతావరణంలో కడప నగరాన్ని తీసుకొచ్చే విధంగా బాధ్యతగా పనిచేస్తాను నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నగరంలో మహిళలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇక్కడ గాంజా కానీ అలాగని ల్యాండ్ గ్రాబింగ్ కానీ అవినీతి కానీ పెట్టలేకపోయింది. దీని మీద తప్పకుండా మా తెలుగుదేశం వాళ్ళందరము పోరాటం జరుగుతుంది. అలాగనే ప్రశాంతమైన నగరంగా కడపను తీసుకొచ్చి మహిళలకు చాలా సురక్షితమైన నగరంగా కడపను తీర్చిదిద్దుతాము. అలాగనే కడపలో కాలువ సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ వీధి లైట్ల సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ గా పూర్తి చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. మాధవి గారు, మైదుకూరు సుధాకర్ యాదవ్ గారు, పులివెందుల నుంచి బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారి అభ్యర్థుల ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు. చాలా సంతోషం. మిగతా 4 స్థానాలు కూడా వారం లోపల అవి కూడా ఖరారు అయిపోతాయని చెప్పి విశ్వాసం మాకుంది. ఏది ఏమైనా కడప పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు కైవసం చేసుకునేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని నాయకులందరినీ కలుపుకొని ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి కలుపుకొని ముందుకు పోయి ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు కూడా ఈసారి కైవసం చేసుకుంటాం. దీంట్లో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ ప్రభుత్వం మీద కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అదే సమయంలో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవసరం అని చెప్పి ప్రజల్లో ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో కూడా ఒక నమ్మకం, విశ్వాసం, జనసేనతో పొత్తు, ఒక పవిత్ర పొత్తు, ఒక రాక్షసుని సంహరించడానికి దేవతలంతా ఒకటైనట్టు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి తెలుగుదేశం పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావును ప్రకటించడంతో పార్టీ కార్యకర్తలు ఇన్ఛార్జి సెంటర్లో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో పుల్లారావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు అన్నారు. you